ఎవడో నన్ను చంపుతున్నాడని భయపడ్డానన్నయ్య. కానీ కట్టుకున్న భర్త కసాయి వాడిలా ఇలా చేస్తాడనుకోలేదు. అతనితో కుట్ర పన్నుతున్న ఆ రెండో మనిషి ఎవరో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు ఏ మనిషిని సర్వస్వాన్ని నమ్మానో ఆ మనిషి మోసగాడని ఇప్పుడు తెలిసిపోయింది. అతన్ని కొట్టో అరెస్ట్ చేసో ఏం చేస్తావో నాకు తెలియదన్నయ్యా. ఐ వాంట్ డైవర్స్. అతని నుంచి నాకు విడాకులు కావాలి. అలాగేనమ్మా. అతనికి ప్రెజెంట్ చేద్దామని కొన్న బోట్ ఇవాళ సాయంత్రం 4 వాటర్లో దిగుతుంది. సరిగ్గా ఆ లోపు అతను సంతకం చేసిన కాగితాలు నాకు కావాలి. తప్పకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి నీ జీవితమే మారిపోతుంది. వెళ్ళిరామ్మా. చెప్తాను ప్లీజ్, ఒక్క మాట విను. వైజయంతి నా మాట విను. Touch me. Kill me, Vaijanti. Come on, kill me, Vaijanti. Shut up and get out. నేను నీతో ఆడుకోవాలనుకున్న మాట ఒకటి నిజం, కానీ చనిపోయిన మొక్క మీద ప్రమాణం చేసి చెప్తాను, ఈరోజు నేను చెప్పిన మాటలన్నీ అబద్ధం. నేను నమ్మను. బిలీవ్ మీ వైజయంతి, నేను చంపాలని చూసిన మనిషిని తాత్కాలికంగా ఆప్ చేయాలని ఇలా అబద్ధం ఆడాను. షిట్. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే ఎస్ఐ అన్నయ్య వచ్చి నీ ఎముకలు విరగొడతాడు. ఆ ఎస్ఐ గాడే దీనికి అంతటికి కారణం వైజయంతి. నేనే మీ నాన్న చంపాను అనడానికి వారి దగ్గర ఆధారాలున్నాయి. వాటిని అడ్డుగా పెట్టుకుని నేను చంపని నన్ను బెదిరిస్తున్నాడు. సగం ఆస్తానికి ఇమ్మని చెప్తున్నాడు. డ్రామాలాడుకో. నా చేత రాఖీ కట్టించుకోవాలనుకున్న అన్నయ్యని నా నుంచి దూరం చేస్తే నేను ఒంటరిదాన్ని అయిపోతాననుకున్నావా? నన్ను నమ్ము. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నీ కళ్ళ ముందే పొడుచుకుని చచ్చిపోతాను. వద్దు వైజయంతి, నాకు కావాల్సిన సుఖంగా బ్రతకడానికి నేనే వెళ్ళిపోతాను. మహాభారత యుద్ధానికి ముందే చెప్పాడయ్యా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత. నువ్వేమిటి యుద్ధ పర్వానికి మధ్యలో చెప్తున్నావు నీ తలరాత? మీరు తప్ప ఈ ఆపద నుంచి నన్ను ఎవరూ కాపాడలేరండి. నాకంటి వింటి అస్త్రముచే కొంటి ఆ ఎస్ఐ గాడింటికి పదమంటి. శ్రీకాంత్, ఇండియా బార్డర్ అవతలుండాల్సిన మనుషులు యువతలుంటే నిద్ర పట్టిన మిలిటరీ మనిషిని నేను. మీ ప్రేమకు రక్షగా ఉన్న నేను ఆ ఎస్ఐని శిక్షిస్తాను. ఆ టోపీకి చేసిన అవమానాన్ని అంగీకరించి లొంగిపోతావా, లేక ఈ వల్లభాయ్ పటేల్తో తలపడతావా? నువ్వు సస్పెండ్ అయిన మిలిటరీ వాడివి, నేను పొజిషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్. పొరపాటు. యూనిఫామ్ కి నేరానికి సంబంధం లేదు. నేను అంగీకరించకపోతే గేర్ బాక్స్ పగిలిపోద్ది. షటప్. లాకప్ లో నేరస్తుడి నోరు మూయించగలేమో గాని అతని నోరు మూయించలేము. ఏరా శ్రీకాంత్, ఇంతకు తెగించావా? అవును, కుడి చేతి పక్క మిలిటరీ యూనిఫామ్, ఎడం చేతి పక్క ఎర్ర చొక్కా. ఇక నువ్వేం చేస్తావురా? నీ ఎదురుగా ఉంది కాకి చొక్కారా. కాకిలా అరవకు. లొంగిపోతావా, లొంగ తీసుకోబెట్టావా? త్వరగా లోయించుకోలేకపోతే ఆలిని ఆటోతో పడిపోద్ది. పేట పేట తిరిగి పూట గడుపుకునే నువ్వు నన్ను భయపెడుతున్నావా? అల్వై, శ్రీకాంత్ ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావో చెప్పకపోతే ఈ ఊళ్ళో ఏ పేటలోనూ నువ్వు బ్రతకలేదు. మిస్టర్, ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఏం కావాలరా నీకు? ఆస్త? నువ్వు చచ్చాక గంధపు చెక్కల మీద అత్తరు తల్లించి అంటించమంటావా? నీ శవానికి బంగారం తొడుగు వేసి కాల్చమంటావా? ఏం చేసుకుంటావరా? డబ్బు డబ్బు ఒక జబ్బురా. నేను ఇంత చేస్తున్నది కేవలం డబ్బు కోసం కాదు, పగ కోసం కూడా. పగ? ఎస్. వైకుంఠ ప్రసాద్ వైజయంతికి సవత తండ్రి అయితే నాకు కన్న తండ్రి. నన్ను మా అమ్మని అనాథుల్ని చేసి ఆ వైజయంతి తల్లిని చేసుకున్నాను. తనకు పెళ్లి కాలేదని ఆమెతో అబద్ధం చెప్పి మాకు అన్యాయం చేశాను. నేను ఎలా బతికానో బూట్లకు పాలిష్ చేసుకున్నాను. ఒకరోజు ఫారెన్ కార్లో ఇదే వైజయంతి వచ్చి దిగితే
నేను దాని కాళ్ళకి తొడిగిన బూట్లకు పాలిష్ చేశాను. ఆ రోజు నుంచి పగ పెంచుకున్నాను. యూనో, జముణ్ణి చంపింది నేను. ఎందుకో తెలుసా? అది మా నాన్నతో కాపురం చేసిన పాపానికి. ఏ నిన్ను వైజంతిని కూడా చంపేస్తే నా తండ్రితో ఉన్న మొత్తం బ్యాచ్ని చంపేసినట్టే. అప్పుడు వెళ్ళి ఆ మేడలో బాగా వేస్తాను. సరిగ్గా 4 గంటలకి వైజయంతి కొత్త బోట్ ఎక్కుతుంది. ఎక్కిన 10 నిమిషాలకి డైనమైట్ పేలి చచ్చిపోతుంది. అక్కడది, ఇక్కడ నువ్వు చావాల్సింది. నాగంటి ఇద్దరు బోర్డు స్టాప్ దగ్గరికి వెళ్ళండి. ఇది అమెరికా బ్రెయిన్ రా, ఎక్కడికి పారిపోతాం? నువ్వు అమెరికా బన్ను తింటే మేము ఆంధ్ర జున్ను తిన్నాం బే. రుచి చూస్తావా? 4 గంటలు అవుతుంది. నువ్వు బోట్లోకి వెళ్ళు. చూడండి. ఆల్ ఇండియా ఆటో దెబ్బ తింటే గాని నీ జబ్బొదలదు.
వైజయంతి 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 నా మాట విను ఈ బాక్స్ Shut up! వైజయంతి